మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 వృషభ రాశి వారి రాశి ఫలితాలు. 2024వ సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో, వీరికి ఈ సంవత్సరం కలిగే ఆదాయం ఎంత, అయ్యే ఖర్చులు ఎంత అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారు ఈ సంవత్సరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. అలాగే మీ పేరులోని మొదటి అక్షరము ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అయితే మీరు వృషభ రాశికి చెందుతారు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టిన కిందకు పడదొయ్యవు. అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది. విలాసవంతమైన జీవితము గడుపుతారు. ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధము ఉండదు. వివాహాంతర జీవితము బాగుంటుంది. ఏదైనా కార్యక్రమమునందు నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారము నిద్రయందు శ్రద్ధ చూపకపోవటం వలన వీరి ఆరోగ్యము క్రమముగా క్షీణించే అవకాశం కలదు. ఈ వృషభ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం కలదు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యము 7, అవమానము 3. ఈ 2024వ సంవత్సరంలో వృషభ రాశిలో గురువు జన్మస్థానంలోనూ శని రాజ్యస్థానంలోనూ ఉండటం వల్ల వృషభ రాశి వారికి ఈ సంవత్సరం సవాళ్లు అధికంగా ఉండబోతూ ఉన్నాయి. అయినా కొన్నిటిల్లో శుభ ఫలితాలు కలుగుతాయి. సంసార జీవితం ఆనందంగా ఉంటుంది. ఉత్సాహ ప్రోత్సాహములు, మనోనిశ్చయ కార్యములు నెరవేరుతాయి. అంటే ఇతరుల ప్రోత్సాహంతో పనులను ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మనోధైర్యంతో చేయాలనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసి అందరి మెప్పులను పొందుకుంటారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం స్థిర ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. స్థలాలు కొనడానికి, ఇళ్లను కొనుగోలు చేసుకోవడానికి డబ్బును కూడా ఖర్చు చేస్తారు. పదవులు, బహుమతులను పొందుతూ ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. స్త్రీల వల్ల అంటే తల్లి, భార్య, సోదరి వల్ల లాభాలు కలుగుతాయి. మీరు చేసే వృత్తి, వ్యాపారంలో, ఉద్యోగంలో మీకు ఉన్న ఆడ స్నేహితుల వల్ల లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు కొన్నిసార్లు చెయ్యని తప్పులకు నిందలు మోస్తారు. ఆకస్మిక నిర్ణయాలను తీసుకుని చిక్కుల్లో పడతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఇతరుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల మాటలను నమ్మి మీ జీవితాన్ని కోల్పోతారు. సమాజంలో మీకు ఉన్న గుర్తింపును కూడా కోల్పోతారు. ఇతరుల మాటలను విని మీరు ఎలాంటి నిర్ణయాలను తీసుకోకండి. ఈ సంవత్సరం ఇతరులు మీతో చెప్పే మాటల్లో ఎంతవరకు నిజం ఉందో, ఎంతవరకు అబద్ధం ఉందో తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయాలను తీసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆందోళన కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ధన నష్టము కలుగుతుంది. బంధువుల వల్ల బాధపడతారు. తల్లికి సంబంధించిన బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి వాహన ప్రమాదం పొంచి ఉంది. ఈ సంవత్సరం అంతా మీరు వాహనంపై వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే చాలా నష్టం జరుగుతుంది. వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులిద్దరూ కూడా వాహనం విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మొదట ఆటంకాలు కలిగిన తర్వాత మంచి ఫలితాలు కలుగుతాయి. వీసా లభించడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారు కొత్త వ్యాధుల బారిన పడే సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం మీకు ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. మీ ఆరోగ్యం కోసమే ఎక్కువ డబ్బులను ఖర్చు చేస్తారు. భయాందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి. ప్రయాణాలు చేయటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. నేత్ర, ఉదర సంబంధిత వ్యాధులు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బాగా ఇబ్బందికి గురి చేస్తాయి. మిత్రులతో కూడా సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. మిత్రులతో గొడవలు జరుగుతాయి. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు తప్పక జరుగుతాయి. ఈ సంవత్సరం మీ బలమే మీకు కొండంత అండ. మీ తెలివితేటలతో, ఎత్తు గడలతో కొన్ని కార్యాలను సాధిస్తారు. ఈ 2024వ సంవత్సరంలో వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో
వారికి యోగకారకంగా ఉంటుంది. విదేశాలలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సంవత్సరం మంచిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు చేసే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వారికి ఆకస్మిక బదిలీలు తప్పవు. అధికారుల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కుటుంబానికి కూడా దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎంత కష్టపడి పనిచేసినా పైవారి కంటే పై అధికారుల వివక్షతకు గురి అవుతారు. ఈ సంవత్సరం మీకు మరియు మీ పై అధికారులకు మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. జాబ్స్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా జాబ్ లభిస్తుంది. పర్మనెంట్ కాని వర్క్ కూడా ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు వేరే ఒక కంపెనీలోనికి మారుతారు. అన్ని రంగాలలో ఉద్యోగులకు స్థాన మార్పు కలుగుతుంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి 2024వ సంవత్సరం అనుకూలంగా ఉంది. ప్రజలలోనూ అధిష్టానంలో గౌరవాన్ని పొందుతారు. కనీస పదవులు లభిస్తాయి. ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రజలలో మంచి గుర్తింపును సాధిస్తారు. అలాగే ప్రజల కోసం ఇతర కార్యాల కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు. ఆస్తులను కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎన్నికలలో విజయం సాధిస్తారు. మీతో తిరిగిన వారే మీకు అన్యాయం చేస్తారు. జాగ్రత్త. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2024వ సంవత్సరం వృషభ రాశి వారికి చెందిన కళాకారులకు కొంత పర్వాలేదు. ఈ సంవత్సరం కళాకారులకు ఎక్కువ లాభాలు కలుగవు, కానీ కాలం బాగుంటుంది. ప్రభుత్వ సంబంధిత అవార్డులు రివార్డులు పొందుకోవటం కొంచెం కష్టమే. చివరి నిమిషంలో చేజారిపోయే అవకాశం కూడా ఉంది. సినిమా, టీవీ, నాటక రంగంలో ఉన్న గాయని గాయకులకు, కవులకు కొత్త అవకాశాలు కలగటం అంతంత మాత్రమే. కొన్ని అవకాశాలు వచ్చినట్లే వచ్చి నిరుత్సాహానికి గురి చేస్తాయి. 2024వ సంవత్సరం వృషభ రాశి వారికి చెందిన వ్యాపారస్తులకు బాగుంటుంది. హోల్సేల్ వ్యాపారస్తులకు, రిటైల్ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి నష్టాలు తప్పవు. ఒకరి నిర్ణయాలు ఒకరికి నచ్చవు. పార్ట్నర్స్తో గొడవలు జరిగి విడిపోవచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరుకులు నిల్వ చేసేవారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. నష్టాలు ఎక్కువగా సంభవిస్తాయి. బిల్డర్స్, వివిధ కాంట్రాక్ట్దారులకు అనుకూలత. కొత్త కాంట్రాక్ట్స్ లభిస్తాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంటుంది. రైస్ మిల్లర్లకు లాభంగానే ఉంటుంది. కొత్త పనుల వల్ల లాభాలు కలుగుతాయి. వృషభ రాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఆశించిన మార్పును పొందలేకపోతారు. చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. మిమ్మల్ని మీరే బలవంతంగా చదువు వైపు నెట్టుకోవాలి. చెడు సావాసాలపై, ఆటలపై ఆసక్తి పెరిగి చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్ తదితర కోర్సులో చదువుకునేవారు, ఎంట్రన్స్ పరీక్షలు రాయువారు ఆశించిన ఫలితాలను పొందుకోవటం కష్టమే. క్రీడారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంచెం మేలు జరుగుతుంది. కీర్తి లాభాలు కలుగుతాయి. 2024వ సంవత్సరంలో శని మార్పు వల్ల రైతులకు పంట విషయంలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆశించినంత ఆదాయం రాదు. ప్రకృతి వైపరీత్యముల వల్ల చేతికి అందిన పంట చేజారిపోయే అవకాశం ఉంది. చేసిన అప్పులను తీర్చడం కొంచెం కష్టతరంగానే ఉంటుంది. కౌలుదారులకు మరింత కష్టకాలం. ప్రభుత్వం నుండి సహాయం అందటం కూడా కష్టమే. చేపలు, రొయ్యల చెరువుల వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారికి చెందిన స్త్రీల విషయానికి వస్తే స్త్రీలకు ఈ విషయం అనుకూలంగా ఉంటుంది. మీదే పైచేయిగా ఉంటుంది. మీ మాట ప్రకారం అందరూ నడుచుకుంటూ ఉంటారు. కుటుంబ సౌఖ్యము, విలువైన వస్తువులు లభిస్తాయి. కొన్ని వస్తువులను పోగొట్టుకుంటారు. సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. కొత్త వ్యాధుల బారిన పడతారు. వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు మంచి సంతానం లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఈ 2024వ సంవత్సరం మితమైన ఫలితాలు కలుగుతాయి. కొంతమందికి అనుకూలత, మరి కొంతమందికి నిరుత్సాహము కలుగుతుంది. ఎంత
ప్రతిభ గణపరిచిన ఫలితం ఉండదు. మీ శక్తి సామర్థ్యాలు ఏమాత్రం పనిచేయవు. ఏ పనినైనా శ్రమతో చేస్తేనే విజయం సాధిస్తారు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అదృష్టాన్ని పొందడానికి లక్ష్మీదేవిని ఆరాధించాలి. శుక్రవారం రోజు నియమాలను పాటించాలి. ప్రతిరోజు లక్ష్మీదేవికి పెరుగును నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే మీకు పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయి, విజయం ప్రాప్తిస్తుంది. అలాగే ప్రతిరోజు గోవుకు ఏదో ఒక పండును తినిపించండి. ఆవుకు పండ్లను తినిపించటం వల్ల గ్రహాల వల్ల కలిగే ప్రతికూలతలు అనుకూలంగా మారుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఈ పరిహారాలు పాటిస్తే ఇక మీకు తిరుగుండదు. వృషభ రాశి వారికి జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంటుందో నెలవారీ ఫలితాల ద్వారా తెలుసుకుందాము. జనవరి నెల వృషభ రాశి వారికి గ్రహ సంచారం అస్సలు బాగోదు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. స్థాన మార్పులు, గృహ మార్పులు జరుగుతాయి. ఈ జనవరి నెలలో ప్రయాణంలో ఇబ్బందులు కలుగుతాయి. కొత్త వస్త్రాలను పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సౌఖ్యము, బంధుమిత్రుల కలయిక, విందు వినోదాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ నెలంతా ఊహించని సంఘటనలను ఎదుర్కొంటారు. ఇక ఫిబ్రవరి నెలలో మీకు గ్రహాల అనుకూలత బాగానే ఉంది. గత 2-3 నెలలుగా పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. శుభకార్యాలలో హాజరవుతారు. బంధుమిత్రుల కలయిక, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఏర్పడుతుంది. శత్రువులు మిత్రులుగా అవుతారు. సహాయ సహకారాలు అందిస్తారు. ఇక మార్చి నెల వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే, ఈ మార్చి నెల అన్ని రంగాల్లో వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. మంచి ఆదాయము, ఆరోగ్యము బాగుంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. దైవ సంబంధ కార్యాలలో పాల్పంచుకుంటారు. ఇక ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి అన్ని విధాలుగా యోగిస్తుంది. చేసే వృత్తి వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన సౌఖ్యము, శత్రువులపై విజయం, కుటుంబ సౌఖ్యము, దూర ప్రయాణాల వల్ల లాభాలు, కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. ఇక మే నెలలో ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడతాయి. ఆరోగ్య భంగం కలుగుతుంది. సంతానం వల్ల ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని విషయాలలో అవమానాలు, అపనిందలు తప్పవు. ఈ నెల మీ జీవితం సాఫీగా సాగుతుంది. కొన్ని సంఘటనలు మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. జూన్ నెలలో అన్ని రంగాల వారికి లాభ నష్టాలు సమానంగా కలుగుతాయి. ధైర్యంగా ప్రతి విషయంలో మాట్లాడి ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులకు, అధికారులకు కలిసి వచ్చే కాలం. జూలై నెలలో ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. రావలసిన బాకీలు వసూలు చేస్తారు. ఇంటికి సంబంధించిన పనులు అనుకూలిస్తాయి. కుటుంబంలో సౌఖ్యము, తీర్థయాత్రలకు వెళ్తారు. ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. గత నెలలో ఉన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. హుషారుగా జీవితం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. సెప్టెంబర్ నెలలో కూడా అంతా బాగానే ఉంటుంది. దైవ సంబంధ కార్యాలలో పాల్గొంటారు. అన్నదానం వంటివి చేస్తారు. పీఠాధిపతులను, పెద్దవారిని కలుసుకుంటారు. అక్టోబర్ నెలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. శారీరకంగా, మానసికంగా సమస్యలు ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలు, ఉద్యోగంలో ఆకస్మిక బదిలీలు జరుగుతాయి. ఈ నెల మధ్యలో పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. స్త్రీల వల్ల సమస్యలు ఎదురవుతాయి. ప్రతి విషయంలో వ్యతిరేకతలు ఏర్పడతాయి. నమ్మిన వారే దగా చేస్తారు. ఇక డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి గ్రహ సంచారం కొంత నష్టం కలిగిస్తుంది. పనులలో ఆటంకాలు, ప్రయాణాల వల్ల సమస్యలు, శత్రువుల వల్ల నష్టాలు కలుగుతాయి. డిసెంబర్ నెల మధ్య నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇవి 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు వృషభ రాశి వారికి జరగబోయేవి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.